హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం వడదెబ్బను నివారించే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలను తెలుసుకుందామండి. ఇప్పుడు వచ్చే సమ్మర్ చాలా భయంకరంగా ఉండబోతుంది. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడే ఎండల ప్రభావం చాలా అధికంగా అవుతుంది. ఇంకా రానున్నది ఏప్రిల్, మే, ఈ 2 నెలలు కూడా చాలా అధికంగా ఎండలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎండ దెబ్బ తగలకుండా, ఒకవేళ తగిలిన వెంటనే నివారణ అయ్యేటువంటి కొన్ని అద్భుతమైన చిట్కాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఈ చిట్కాలను నోట్ చేసుకోండి. తప్పకుండా ఎవరికో ఒకరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా బాడీ డీహైడ్రేట్ కాకుండా వాటర్, కొబ్బరి నీళ్ళు అధికంగా తీసుకుంటూ ఉండాలి. నిమ్మరసం, జ్యూసెస్ తాగుతూ ఉండాలి. ఇవి బాడీలో త్వరగా డైజెషన్ అయిపోయి శరీరానికి ఇమ్మీడియట్ గా శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే మనం ఇంట్లోనే ఈ వడదెబ్బను నివారించుకునే కొన్ని చిట్కాలను తెలుసుకుందామండి. సహజంగా వడదెబ్బ తగలడం వల్ల చాలా నీరసపడిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో వయసు ఎక్కువగా ఉన్న వారు, చనిపోయిన వారు కూడా ఉన్నారు. సో వడదెబ్బ వల్ల ఎంతమంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ మనం న్యూస్ లో చూస్తూనే ఉంటాము. సో ఈ వడదెబ్బ తగలగానే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడం కొరకు కొన్ని రకాలైనటువంటి చిట్కాలు, ఇంట్లో అందుబాటులో ఉన్న చిట్కాలను చెప్తాను. వాటిని ఫాలో అవ్వండి. సో అందులో మొదటి చిట్కా, దీనికి ఏం చేయాలంటే గంజి తాగించాలండి. గంజి అంటే అందరికీ తెలిసిందే. కొద్దిగా బియ్యం లేదా నూకలు కానీ నీటిలో వేసి బాగా ఉడికించి అవి మెత్తగా అయిన తర్వాత నీరు ఎక్కువగా పోయాలి. కొంచెం నీరు ఎక్కువగా ఉన్నప్పుడు మనం గంజి వార్చడం అంటాం కదా, అలా గంజిని వార్చి అందులో కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం గోరువెచ్చగా, చల్లార్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగిస్తూ ఉండాలి. ఇలా రోజుకి 3 సార్లు కనుక మీరు తాగిస్తూ ఉంటే ఈ వడదెబ్బ తీవ్రత అనేది చాలా వేగంగా తగ్గిపోతుంది. దీంతో పాటుగా ఒక ఉల్లిగడ్డను 2 ముక్కలుగా కట్ చేసి కంతులకు, ఇక్కడ ఉంటాయి కదండి, ఈ ప్రాంతంలో మంచిగా మర్దన చేయాలండి. దీనివల్ల మెదడు చాలా వేగవంతంగా చల్లబడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా చింతపండు దొరుకుతుంది కదా, పండు చింతపండును నానబెట్టి దాన్ని తలపైన మర్దన చేయాలి. మర్దన చేసి 1 గంట తర్వాత శుభ్రపరచాలి. ఇలా చేసినా కూడా ఈ వడదెబ్బ ప్రభావం అనేది చాలా త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చింతపండు రసం తెలుసుకుందాం. చింతపండును కూడా నానబెట్టి ఆ రసంలో ఒక చిన్న టీ గ్లాసు రసంలో, మరి చిక్క కాదండి, మామూలుగా టీ గ్లాస్ రసంలో కొద్దిగా చక్కెర వేసి 3 పూటలు తాగించాలి. దీనివల్ల కూడా వడదెబ్బ అనేది ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మామిడికాయల సీజన్ కదండి. ఇప్పుడు పచ్చి మామిడికాయలు కనుక మీకు అందుబాటులో ఉంటే పచ్చి మామిడికాయల ముక్కలని ఉప్పుతో తినిపిస్తూ ఉండండి. పచ్చి మామిడి ముక్కలని ఉప్పుతో తినిపిస్తూ ఉన్నట్లయితే కనుక, అందుకే చాలా మంది కూడా మామిడి ముక్కలలో ఉప్పు పెట్టుకొని తింటుంటారు. ఎందుకంటే ఇది వడదెబ్బ నుంచి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది అండ్ శరీరానికి చాలా తొందరగా ఎనర్జీని అందిస్తూ ఉంటుంది. ఇది కూడా చక్కగా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇంకో చిట్కా కూడా చెప్తాను. దీనికి మనం చేయవలసిన అన్ని కూడా మనకు అందుబాటులో ఉండే చిట్కాలే అండి. వీటి గురించి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకో చిట్కా ఏంటంటే, గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మరసాన్ని పిండి కొద్దిగా చక్కెర కలిపి కూడా తీసుకున్న గోరువెచ్చని నీరు అయితే త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. కాబట్టి అలా కనుక చేసినట్లు కూడా ఈ వడదెబ్బ అనేది చాలా త్వరగా తగ్గిపోయి ఆ ఉపశమనం తగ్గిపోతుంది. అండ్ సిట్రస్ ఉంటుంది కాబట్టి ఎనర్జీ చాలా త్వరగా జనరేట్ అవ్వడానికి అండ్ శరీరాన్ని చాలా త్వరగా చల్లబరచడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్ గా కూడా వాటర్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. అదే కదా, బాడీ ఎప్పుడు డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అండ్ ఎప్పుడు బయటకు వెళ్ళినా తలపైన క్యాప్ కానీ లేదా మరి ఏదైనా అట్లీస్ట్ కర్చీఫ్ లాంటిది అయినా కూడా వేసుకొని తల భాగం వేడెక్కకుండా చూసుకుంటూ ఉండాలి. కళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా సన్ గ్లాసెస్ వాడుకోవడం అనేది చాలా బెటర్. అండ్ అదేవిధంగా ముక్కు కూడా, నోరు కూడా ఎండిపోకుండా మనం మామూలుగా మాస్కులు ఉపయోగించుకోవాలి. ఎప్పుడు కూడా పెదాలను తడిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అండ్ కాటన్ దుస్తుల్ని ఎక్కువగా ధరించాలి. అందులో తెలుపు దుస్తుల్ని ఎక్కువగా ధరించాలి. అండ్ తెలుపు దుస్తులు వేడిని, అంటే వెలుతురుని బయటికి పంపిస్తుంది. వేడి అనేది బయటికి పంపిస్తుంది. అందుకనే తెలుపు దుస్తుల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా కాళ్ళకు అంటుకుని, అంటే మెత్తడి కాకుండా మామూలుగా ఉండేటువంటి చెప్పల్స్ ధరిస్తూ ఉండాలి. మెత్తడి చెప్పల్స్ శరీరంలో వేడిని చాలా త్వరగా అబ్జర్వ్ చేస్తుంటాయి, కాళ్ళకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో ఇలాంటి మాక్సిమం మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లకుండానే చూసుకునే ప్రయత్నం చేయండి. బయటికి వెళ్లాల్సిన సమయం వస్తే చెవులకు, అదేవిధంగా తలకు, ముక్కు, నోరు, కళ్ళకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ తీసుకోండి. అండ్ చేతులకు వీలైతే ఏదైనా క్లాత్, గ్లౌజెస్ లాంటివి కూడా వేసుకోవచ్చు పల్చటి. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకోండి. కేవలం ఒక 2 నెలలు కనుక మన జాగ్రత్తలు ఫాలో అయినట్లయితే తర్వాత ఇంకా మనకి ఏ సమస్యలు కూడా ఉంటాయన్న విషయం మీకు కూడా తెలిసిందే. ఓకేనా? సో ఫ్రెండ్స్, ముఖ్యంగా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయంలో బయటికి పంపించకండి. వాళ్ళు చాలా త్వరగా నీరసపడిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ జాగ్రత్తల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.